2019 ఎన్నికల ఫలితాల తర్వాత అంటే ఇప్పుడు మీ హీరో ఓడిపోయాడు అంటూ టీడీపీ శ్రేణులను పార్టీ కార్యకర్తలను హేళన చేసిన వైసీపీ నేతలకు 2024 ఎన్నికల్లో 90,000 ఓట్ల మెజారిటీతో నెగ్గి వైసీపీని అధపాతాళానికి తొక్కి 4 దశాబ్దాల తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేశారు టీడీపీ యువనేత నారా లోకేష్. గెలుపు కాదు ముఖ్యం, గెలిచిన తీరు ముఖ్యం అన్నట్టుగా సాగింది మంగళగిరిలో నారా లోకేష్ వేట. లోకేష్కు ప్రత్యర్థిగా ఎవరిని పోటీకి దింపాలో కూడా అర్థం కాని పరిస్థితికి జగన్ను తీసుకువచ్చారు లోకేష్. గత ఎన్నికల్లో లోకేష్ మీద సుమారు 4,000 ఓట్ల తేడాతో గెలిచిన ఆళ్ల రామకృష్ణ మీద నమ్మకం లేక ఆయన స్థానంలో గంజి చిరంజీవిని తీసుకొచ్చారు. దీంతో జగన్కు బాయ్ చెప్పి షర్మిలకు హాయ్ చెప్పారు ఆర్కే. ఇక స్థానిక ఎన్నికల ప్రచార శైలిని, నియోజకవర్గ ప్రజల తీరును గమనించిన జగన్ గంజికి హ్యాండ్ ఇచ్చి మురుగుడు లావణ్యను తెర మీదకు తెచ్చారు. గెలిస్తే ఆడవారి చేతిలో లోకేష్ పరాజయం అంటూ ప్రచారం చేసుకోవచ్చు. ఒకవేళ వైసీపీ ఓడినా ఒక మహిళపై గెలిచావు అని లోకేష్ గెలుపు స్థాయిని తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో జగన్ లావణ్యకు అవకాశం ఇచ్చారు. అయితే లోకేష్కు వ్యతిరేకంగా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కూడా తడబడిన మురుగుడు కుటుంబానికి గంజి చిరంజీవిని తోడుగా పెట్టి తిరిగి ఆళ్లను పార్టీలోకి ఆహ్వానించి త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లారు జగన్. అయినా జగన్ తన కుయుక్తితో వేసిన పాచిక లోకేష్ విజయం ముందు తల వంచక తప్పలేదు. ప్రత్యర్థి ఎవరైనా గెలిచేది అతడే, ఎగిరేది పసుపు జెండానే అన్నట్లుగా 5 ఏళ్ల తన ఓటమిని విజయానికి కంచుకోటగా మార్చుకున్నారు లోకేష్. 2024 ఎన్నికల ఫలితాలు వై నాట్ 175 అంటూ వైసీపీ కన్న కల 11గా మార్చి జగన్కు చీకటి విషాదాన్ని మిగిల్చింది. అయితే రాజధాని అమరావతి ప్రాంతానికి అతి చేరువలో ఉన్న మంగళగిరి రాష్ట్రానికి అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. ఇటువంటి ప్రాంతంలో పట్టు సాధించడం అంటే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే అవుతుంది. దాన్ని సాధించి టీడీపీ పార్టీకి హీరోగా, వైసీపీ పాలిట విలన్గా మారారు లోకేష్. ఓడాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు, పార్టీని నిలబెట్టాడు, అలాగే కొట్టాడు, గురి చూసి గట్టిగా కొట్టాడు. వైసీపీ తిరిగి నిలబడలేనంతగా బలహీనంగా చేసి టీడీపీని మరెవ్వరూ కదిలించలేనంత బలంగా మంగళగిరిని టీడీపీ కంచుకోటగా చేశాడు. ఓటమితో మొదలుపెట్టిన రాజకీయ ఆటను గెలుపుతో ముగించలేదు. ఓటమిని గెలుపుకి మెట్టుగా ఎంచుకుని గెలుపుని పార్టీ పునాదిగా మార్చాడు. గెలిచిన నాటి నుంచి తీసుకున్న శాఖలతో పాటుగా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ తన వద్దకు వచ్చిన వినతులకు, సమస్యలకు తగిన పరిష్కారాలు చూపిస్తూ ఒక నాయకుడిగా, ఒక నేస్తంగా ఎదుగుతూనే ఉన్నాడు నారా లోకేష్.